సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. జస్ట్ ఇంట్రొడక్షన్ అక్కర్లేదు, మనం డైరెక్ట్ కంటెంట్ లోకి అయితే జంప్ అయిపోదాం. ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే ఫిల్మోరా ఒక వర్క్ స్పేస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మనం అయితే ఒక్కసారి సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే మనకైతే ఈ స్క్రీన్ అనేది పెద్ద స్క్రీన్. సో ఈ స్క్రీన్ మొత్తాన్ని ఇప్పుడైతే మనం డీకోడ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోస్లలో కంప్లీట్ ఎడిటింగ్ నేర్పిస్తాం. కాబట్టి మనకి ఎంత ఎడిటింగ్ చేయాలనుకుంటే, ఎంత ప్రొఫెషనల్ చేయాలన్నా ఫస్ట్ మనకి బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో అందుకే నేను కొంచెం మెల్లమెల్లగా కాస్త మంచిగా అన్ని అర్థమైనట్టు చెప్పాలని ఫిక్స్ అయినా. సో మనకైతే ఫిల్మోరాని కొట్టి ఎంటర్ అవ్వగానే ఒక కొత్త ఫైల్ని మనం ఓపెన్ చేసినా, లేదంటే ఒక కొత్త ప్రాజెక్ట్ని ఓపెన్ చేసినా మనకి ఫస్ట్ ఓపెన్ అయ్యే స్క్రీన్ వచ్చేసి ఇదన్నమాట. సో దీన్ని అయితే నేనైతే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఏది ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మనమైతే డైరెక్ట్ వీడియో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి మనకైతే వండర్షేర్ ఫిల్మోరా అనే మన సాఫ్ట్వేర్ పేరు అయితే కనిపిస్తుంది. దీంతో మనకి చేసేది ఏం లేదు. సో దీని పక్కన వచ్చేసి ఇది ఏదైతే కంప్లీట్ ఏరియా ఉందో మనకి కనిపించేది, ఇది వచ్చేసి టాప్ మెనూ అన్నమాట. సో ఈ టాప్ మెనూ లో మనకి ఫైల్, ఎడిట్, టూల్స్, వ్యూ, హెల్ప్ అనేది ఉంటుంది. సో ఫైల్ వచ్చేసి మనం ఫైల్ ని క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ మనకి ఆస్పెక్ట్ రేషియోస్ అన్ని కనిపిస్తాయి. సో ఇది ఒకటి. తర్వాత ఓపెన్ ప్రాజెక్ట్, ఒకవేళ మీకు ఇంతకు ముందు ఏదైనా ప్రాజెక్ట్ సేవ్ అయి ఉంటే దాన్ని అయితే ఈ ఫైల్ ఆప్షన్ ద్వారా చాలా తొందరగా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఇంపోర్ట్ మీడియా, ఇదే రికార్డ్ మీడియా, సేవ్ ప్రాజెక్ట్. సో మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మళ్ళీ మీరు మధ్యలో మనకు పీసీ అప్పుడప్పుడు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. సో అప్పటి వరకు మనకి ఎడిట్ చేసిందంతా కూడా సేఫ్ ఉండాలంటే మనం ప్రతిసారి ఒక ప్రాజెక్ట్ ని ఎంతవరకు అయితే సేవ్ చేసుకున్నామో మన పీసీ ఆఫ్ చేసే ముందు ఖచ్చితంగా సేవ్ అనేది చేసుకోవాలి. సో సేవ్ ప్రాజెక్ట్ యాస్ అంటే మనకి ఒక సపరేట్ నేమ్ పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు ఇది. సో అర్చీవ్ ప్రాజెక్ట్ సెట్టింగ్, సో డిలీట్ ప్రాజెక్ట్ రెండర్ ఫైల్స్, ఇవన్నీ మనకి ఇంకా ఎక్కువ అవసరం అయితే లేదు. సో ఇంకా మనము ఎడిట్ లోపలికి వెళ్ళిపోతే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏమైతే కనిపించవు. వీడియోని ఇంపోర్ట్ చేసేసుకొని మనం ఎప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసామో అప్పుడైతే ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి అండు అంటే మనం ఏదైనా ఎడిట్ చేసినప్పుడు తప్పు అవుతుంది కదా, సో మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళాలనుకుంటాం. సో దానికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Z. కానీ మనకైతే ఇక్కడ డైరెక్ట్ అండు అని క్లిక్ చేస్తే మనకి ఏదైతే చిన్న మిస్టేక్ అయిందో, లేదంటే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకుంటాం దీని ద్వారా ఇది రీడ్, ఇది కట్, కాపీ, పేస్ట్, ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి టూల్స్ అన్నమాట. ఇవి వచ్చేసి వ్యూ, ప్లే పాజ్, స్టాప్, ఫుల్ స్క్రీన్ ఆర్ రీస్టోర్, వర్టికల్ స్క్రీన్ ఆర్ రీస్టోర్, ప్లే బ్యాక్ క్వాలిటీ, జూమ్ లెవెల్, షో సేఫ్ జోన్, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ హెల్ప్ చేస్తా. సో ఇక్కడ లాస్ట్ వచ్చేసి హెల్ప్ అన్నమాట. ఇది ఎక్స్పోర్ట్ అనేది మనకి ఇప్పుడు రాదు. ఎప్పుడైతే మనము వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేస్తామో, లేదంటే వీడియో ఎడిటింగ్ మనం చేస్తామో అప్పుడు ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి హెల్ప్. మనం ఎట్లా దీన్ని పెద్దగా పట్టించుకోము, కానీ ఒకవేళ ఎవరికైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో యూజర్ గైడ్ కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదు కదా. సో దాన్ని బట్టి యూజర్ గైడ్ ని మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. లేదంటే ఇక్కడ వీడియో ట్యూటోరియల్స్ ఉన్నాయి, హెల్ప్ సెంటర్ ఉంది, ఫిల్మోరా వాక్ త్రూ. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ గా వీళ్ళైతే చూపిస్తారు ఎక్కడ మనము ఓపెన్ చేయాలి. ఫిల్మోరా వాక్ త్రూ, క్లిక్ హియర్ టు ఇంపోర్ట్ మీడియా ఫైల్స్. ఇక్కడ నేను ప్రస్తుతానికి క్లోజ్ చేస్తాను. మీకు ఒకవేళ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి కావాలంటే వీళ్ళు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను దీన్ని రికమెండ్ చేస్తాను ఒకవేళ మీకు ఏ మాత్రం తెలియకుంటే. సో మనం సెకండ్ కి వచ్చేసి లైబ్రరీ ఏరియా అన్నమాట. సో ఇక్కడ ఏదైతే పెద్ద రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుందో ఇదైతే లైబ్రరీ ఏరియా అన్నమాట. సో మనం ఏ ఎడిట్ చేయాలనుకున్నా కానీ మన మీడియా ఫైల్స్ ని ఫస్ట్ ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో డ్రాప్ యువర్ వీడియో క్లిప్స్, ఇమేజెస్ ఆర్ ఆడియో హియర్. సో ఇది వచ్చేసి లైబ్రరీ ఏరియా. సో మనకి ఏ వీడియో క్లిప్ ని ఎడిట్ చేయాలనుకున్నా, దేన్ని ఎడిట్ చేయాలనుకున్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో ఆ వీడియో ఫైల్ ని అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మనకైతే వీళ్ళు చూపిస్తుండో, సో మనం మౌస్ కర్సర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఈ ఏరియాలో. సో మీరు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకైతే ఇదైతే ఓపెన్ అవుతుంది. సో నేను ఏదో ఒక ర్యాండమ్ వీడియో క్లిప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే ఎక్కియడం చేస్తా. ఇప్పుడు మనమైతే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సో ఇక్కడ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో గ్రాస్ ఫైల్, దీన్ని ఇందులో ఎక్కి చేసుకుంటాం. సో ఇలా మనకి ఏదైతే వీడియో ఎడిట్ చేయాలనుకుంటామో అవన్నిటిని కూడా ఈ లైబ్రరీ ఫోల్డర్ లో ఇక్కడ మీరు ఇంపోర్ట్ మీడియా అన్న ఆప్షన్ కొట్టేసి అన్ని ఫైల్స్ కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే లైబ్రరీ ఫోల్డర్ లో చాలా, అంటే లైబ్రరీ ఏరియాలో చాలా ఇంకెక్కువ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనము మీడియా ఫైల్ వచ్చేసి ఇది మనది, దాని పక్కన స్టాక్ మీడియా అని ఉంది. సో బేసికల్లీ ఎవరైతే దీన్ని డబుల్ పెట్టుకుంటారో, లేదంటే నేను ఆల్రెడీ పేడ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే మనకైతే స్టాక్ మీడియా అయితే ఫ్రీ అన్నమాట. సో ఇది బేసికల్లీ మనకి ఎటువంటి కాపీరైట్ కూడా ఉండదు, మనకు కావాలంటే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫోటోస్, సో ఇవి దేనికి కూడా మనకి కాపీరైట్ అయితే రాదు. సో మనకి ఇక్కడ మనకు కావాల్సిన సెర్చ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ కావాలనుకోండి, ఇక్కడ చూసుకుంటే మనకైతే కార్స్ హై క్వాలిటీలో మనకైతే వస్తాయి. సో మనకి ఫిల్మోరాలో ఇది చాలా పెద్ద బెనిఫిట్. సో మనం మాటికి బ్రౌజర్ ఓపెన్ చేసుకొని దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాంట్లో క్యాన్సిల్ కొట్టేసుకొని అదంతా అవసరం. సో ఇక్కడ చూసుకుంటే నాకు క్వాలిటీ కూడా వేరే లెవెల్లో ఉంది. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది. సో ఇక్కడ ఇంకోటి డౌన్లోడ్ చేసుకొని చూద్దాం. సో ఇదంతా కూడా కాపీరైట్ ఫ్రీ, మనకి ఇంకా ఎవరికి కూడా డబ్బులు కట్టనక్కర్లేదు, ఎవరికి కూడా క్రెడిట్స్ ఇవ్వనక్కర్లేదు. ఇదంతా కూడా ఫిల్మోరా వాళ్ళు మన కోసం పెట్టేసేళ్ళు, కాకపోతే ఓన్లీ పెయిడ్ వర్షన్ ఇది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి.
హై క్వాలిటీలో మంచి క్లిప్స్ అయితే మనకి ఫ్రీగా దొరుకుతుంటాయి. ఇక్కడ కాపీరైట్ ఫ్రీని ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అన్స్ప్లాష్ తెలిసి ఉంటే చాలా మంది పిక్సాబే, గిఫీ, పిక్సెల్స్. సో డౌన్లోడ్స్లోకి వెళ్తే మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసినవి అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఫేవరెట్స్లో నేను ఇంకేం ఫేవరెట్ చేయలేదు. సో ఇక్కడ మనకి ఫేవరెట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి లవ్ సింబల్ కనిపిస్తుంటుంది. సో ఇది వచ్చేసి స్టాక్ మీడియా అన్నమాట. సో ఆడియో కూడా సేమ్ స్టాక్ మీడియా లాంటిది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఆడియోస్ అయితే కనిపిస్తాయి. సో మై మ్యూజిక్, ఇందులో మన మ్యూజిక్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్స్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకే, డౌన్లోడ్స్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా సౌండ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో మనకి ఇవే కాకుండా ఇంకా చాలా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉష్ అన్న సౌండ్ కావాలనుకోండి, ఉష్ అని కొట్టేస్తే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వాటికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇదంతా లైక్ ఇవన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ ఆడియో అన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్కి వెళ్ళిపోతే, సో ఇది వచ్చేసి టైటిల్స్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మనకి అన్ని టైటిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ట్రాన్సిషన్స్. సో మనకు ఒక వీడియో క్లిప్ నుండి ఇంకో వీడియో క్లిప్కి ఎటువంటి ట్రాన్సిషన్స్లో మారాలి అనుకుంటున్నామో దీని ద్వారా మనం పెట్టేసుకోవచ్చు. ఇవి వచ్చే ఎఫెక్ట్స్ అన్నమాట. సో మనకి ఇన్స్టాగ్రామ్లో ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, సో ఆ రకమైన ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఇవి కూడా మనం వాడుకోవచ్చు మన వీడియోస్ని ఇంకా అట్రాక్టివ్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ అన్న యానిమేషన్, షేర్, లైక్ ఈ యానిమేషన్స్ అని మనం వీడియో చూస్తుంటే మనకైతే వస్తూ ఉంటాయి వీడియో చూస్తుంటే మీద. సో అవన్నీ మీరు ఏ విధంగా పెట్టుకోవాలి, సో మనం ఇది ఒకసారి చూస్తే, సో ఇట్లా ఇవి రకమైనది లైక్ సబ్స్క్రైబ్ అని, షేర్ అని, కమెంట్ అని, సో ఇవన్నీ కూడా ఎట్లా పెట్టుకోవాలో చెప్తా. ఇది వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్. సో మనకి ఒకటే స్క్రీన్లో అప్పుడప్పుడు మల్టిపుల్ మెంబర్స్ని రావడం, సో అందుకొచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ సపరేట్ ఆప్షన్. సో ఇది వచ్చేసి కంప్లీట్ లైబ్రరీ ఏరియా అన్నమాట. సో దీని ద్వారా మీరైతే ఎటువంటి మీడియా మీకు మీ వీడియోలో పెట్టాలనుకుంటున్నారో దీని ద్వారా మీరు పెట్టేసుకోవచ్చు. సో థర్డ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఇది వచ్చేసి టైమ్ లైన్ ఏరియా. ఈ టైమ్ లైన్ ఏరియాలోనే మనం అయితే మన వీడియో ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నుండి కంప్లీట్ ఎడిటింగ్ అయితే నడుస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీని మీద ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది వచ్చేసి టూల్ బార్. సో ఈ టైమ్ లైన్, ఈ టూల్ బార్ ఏరియా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి ఎడిటింగ్లో. సో దీని ద్వారానే కట్టింగ్, క్రాప్, కంప్లీట్గా ప్రతి ఒక్కటి డిలీట్ చేయాలనుకున్నా కంప్లీట్ ఈ టైమ్ లైన్ ఏరియా, ఈ టూల్ బార్ ఏరియా, ఈ రెండే చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాం మన ఎడిటింగ్లో. ఇంకా ఇవన్నిటిని పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి ప్రివ్యూ విండో. సో ప్రివ్యూ విండో వచ్చేసి బేసిక్గా మనము ఏదైనా ఫైల్స్ అన్నా లేదంటే ఏమైనా వీడియోస్ అన్నా మనం ఇలా నార్మల్గా చూసినప్పుడు ఇక్కడైతే వాటి ప్రివ్యూ అయితే వస్తుంది. ఇది కాకుండా ఒకవేళ మనకి మెయిన్ ఫైల్ యొక్క ప్రివ్యూ కావాలనుకుంటే దీని ద్వారా మనమైతే మన మెయిన్ వీడియో ఏదైతే ఉందో దాని ప్రివ్యూ చూడొచ్చు. సో బేసికల్లీ ఇక్కడ ఏదైతే కింద ప్లే అవుతుందో ఇది మన ఎడిటెడ్ వర్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ చేశాను, దీన్ని ఇక్కడ క్రాప్ చేసి ఇక్కడ నేను దీన్ని ప్లేస్ చేస్తాను అనుకోండి. సో ఏదైతే ఇక్కడ కింద ప్లే అవుతుందో ఇది వచ్చేసి మనం ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నామో దాని వర్షన్ అన్నమాట. కానీ మనము ఇక్కడ ఏదైతే ప్లే చేస్తామో ఇక్కడ ఈ లైబ్రరీ దగ్గర మనం ఏదైతే క్లిక్ చేసి ప్లే చేస్తామో అదంతా కూడా అన్ఎడిటెడ్ వర్షన్, అంటే లైక్ కంప్లీట్ కొత్తది అన్నమాట. సో ఈ రెండింటి మధ్యలో తేడా ఇదన్నమాట ప్రివ్యూ విండోలో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు మనం ఎడిట్ చేసింది ఎలా కనబడుతుందని. సో అది అప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇది వచ్చేసి ప్రివ్యూ విండో. సో ఈ ప్రివ్యూ విండోలో మనం ఏదైతే వీడియో ఎడిట్ చేసినామో ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఉంటుందో అదంతా కూడా మనకి ప్రివ్యూ విండోలో కనిపిస్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లే ఆన్ ఆప్షన్ కనిపిస్తుంది. సో నేనైతే ప్రస్తుతానికి ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటా. సో దానివల్ల మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ ఆప్షన్ ఉంది, కానీ ప్రస్తుతానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో మనమైతే మెల్లమెల్లగా బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో ఇది పెద్ద అక్కర్లేదు. ఇది ఫార్వర్డ్ ఆప్షన్. సో ఇది వచ్చేసి ప్లే ఆప్షన్. సో మనం ప్లే కొట్టేస్తే వీడియో అయితే ప్లే అవుతుంది. అక్కడనే దీని పక్కన పాజ్ ఆప్షన్. సో మనం ఎప్పుడైతే వీడియోని ప్లే చేస్తామో ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ ఈ బార్ ఏదైతే మూవ్ అవుతుందో దీంతో టైమ్ లైన్ బార్, దీన్ని ఏమంటారు అంటే ప్లే హెడ్ అంటారు. సో దీన్ని ఖచ్చితంగా చాలామంది గుర్తుపెట్టుకోవాలి, అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి వీడియో ఎక్కడైతే ఉంటుందో కింద మనకి ప్లే హెడ్ కూడా అక్కడే వెళ్తూ ఉంటుంది. సో దాట్ మనం ఎడిటింగ్ చేయొచ్చు అని. సో ఇది ప్లే, ఇది స్టాప్. ఇది వచ్చేసి ఫుల్ అంటే ఏంటంటే హై క్వాలిటీ, మనది ఏదైతే వీడియో ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుందో అది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో కానీ చాలామంది సిస్టమ్ అనేది కాస్త స్లో ఉంటుంది కదా. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దీన్ని 1/2 మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మీది కనుక నార్మల్ సిస్టమ్ అయితే, ఒకవేళ మీది చాలా స్లో సిస్టమ్ అయితే 1/8 అని పెట్టుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే మీ వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో ఇప్పుడు చూసుకుంటే మీరు వీడియో క్వాలిటీ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అయిపోతుంది. చూడండి, గ్రాఫ్ ఏదైతే ఊగుతుందో అది మొత్తం లో క్వాలిటీలో ఊగుతుంది. అదే నేను ఫుల్ క్వాలిటీ పెట్టుకుంటే మనకైతే మంచి క్వాలిటీలో అయితే మనకైతే కనిపిస్తుంటుంది. అదే తేడా ఈ 1/8లో. మనకి మన యాక్చువల్ వీడియోని ఎంత క్వాలిటీలో తగ్గించుకోవాలో అది ఇక్కడ
చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనుక తక్కువ క్వాలిటీ డిక్రీజ్ చేయాలనుకుంటే తక్కువ 1/2 పెట్టుకోండి. ఒకవేళ మీది 2 స్లో అయితే 1/4 లేదా 1/8 అని పెట్టుకోండి. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనివల్ల ఇది ఏదైతే మీరు చూస్తున్నారో దీనివల్ల మీ కంప్లీట్ వీడియో మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. అంటే మీరు ఇక్కడ ఎంత తక్కువ క్వాలిటీ పెట్టుకొని చూసినా కానీ మీరు ఎప్పుడైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తారో అప్పుడు మీకు మళ్ళీ హై క్వాలిటీలోనే ఎక్స్పోర్ట్ అవుతుంది. కాకపోతే జస్ట్ ప్రివ్యూ చేస్తుంటే మటుకు మీకైతే చాలా తక్కువ క్వాలిటీ వస్తుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇది చాలా మంచి ఆప్షన్ అన్నమాట ఫిల్మోరాలో. సో ఇంకా దీని పక్కన చూసుకుంటే మనకి సో ఇక్కడ మనకి వచ్చేసి స్క్రీన్ షాట్ ఆప్షన్ కూడా ఇచ్చేళ్ళు, చాలా మందికి అవసరం ఉంటుంది కదా, సో వాళ్ళు వాడుకోవచ్చు. ఇది వచ్చేసి వాల్యూమ్, సో మీకు ఎంత వాల్యూమ్లో వినాలనుకుంటున్నారో అది. సో ఇది వచ్చేసి స్క్రీన్ రేషియో అనమాట. సో మీకు ఒకవేళ పెద్దగా చూడాలనుకుంటే ఇలా చూసుకోండి, లేదంటే ఇట్లా. సో ఇది వచ్చేసి మ్యాక్సిమైజ్, మళ్ళీ మినిమైజ్. ఫుల్ స్క్రీన్లో చూసుకోవాలంటే ఇట్లా, నార్మల్ స్క్రీన్లో చూసుకోవాలంటే ఇట్లా. సో మనకైతే ఇక్కడ టైం లైన్లో మనం ఎప్పుడైతే ఎడిట్ చేస్తుంటామో అప్పుడప్పుడు చాలా వీడియో క్లిప్స్ అనేవి చాలా పెద్దగా అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను స్టాక్ మీడియాకి వెళ్ళిపోయి కొన్ని మీడియాస్ ఎక్కిచ్చేస్తాను. సో ఇక్కడైతే నేనైతే కాస్త స్టాక్ మీడియా ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు టైం లైన్ గురించి కాస్త ఇంకా మంచి ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే టైం లైన్ ఇక్కడ మీకు ప్లస్ మైనస్ అనే ఆప్షన్ ఉందో, సో ఇది ఏంటంటే టైం లైన్ని మనం ఎంత క్వాలిటీగా, అంటే మనకి ఇది వీడియో ఎడిటింగ్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంత స్పేస్లో చూడాలనుకుంటున్నాం అన్నది ఇదైతే చూపిస్తుంది. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం లైన్ మీరు పెద్దగా చిన్నగా చేస్తుంటే చాలామంది ఏమనుకుంటారు అంటే మన వీడియో యాక్చువల్ లెంత్ కూడా పెరుగుతుంది తగ్గుతుంది అనుకుంటారు. కాకపోతే టైం లైన్ మీద మన వీడియో లెంత్ అవుతుందో దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. మీరు టైం లైన్ని జూమ్ చేసుకోవచ్చు, చాలా తక్కువ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఏదైతే పెద్ద వీడియో ఉందో అది మనకి ఎంతే కనిపిస్తుంది. కాకపోతే లైక్ దీన్ని యాక్చువల్ లెంత్ మటుకు సేమే ఉంటుంది, ఏమాత్రం కూడా తగ్గదు. సో ఇక్కడ మీరు లాస్ట్లో చూసి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 hours ఉంది, 2 hours క్లిప్ అన్నమాట ఇది మొత్తం. సో మళ్ళీ మనం దీన్ని కంప్లీట్గా పెద్ద చేసుకున్నా దీని లెంత్ వచ్చేసి 2 hours 24 minutes. సో సేమ్ ఉంది. సో బేసికలీ ఇది ఓన్లీ మనకి వీడియో ఎడిటింగ్లో హెల్ప్ చేయడానికి, మనం ఇంకా క్లారిటీగా అంటే చిన్న చిన్న ఎఫెక్ట్స్ కూడా బాగా చేయడానికి వీళ్ళైతే ఇట్లా ఈ టైం లైన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు వచ్చే వీడియోస్లలో ఇంకా అడ్వాన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒక విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే వీడియోని ఎడిటింగ్ చేస్తారో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ని అయితే సేవ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ ఉంది. సో ఖచ్చితంగా సేవ్ చేసేసుకుంటే మనకి ఏమవుతుందంటే మన పీసీ ఎప్పుడైనా క్రాష్ అయినా కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వల్ల షట్ డౌన్ అయినా కానీ మనకి అప్పటి వరకు చేసింది కూడా మొత్తం మన కష్టం మొత్తం వృధా కావకూడదు అంటే మీరు ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. సో ఏమవుతుందంటే ఒకవేళ మన పీసీ క్రాష్ అయినా మీరు మళ్ళీ నేను ఇప్పుడు చూపిస్తాను. ఒకవేళ మనది ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకున్నా, సేవ్ అని కొట్టేస్తా. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిట్ అని కొట్టేస్తున్నా, లేదంటే దీన్ని కంప్లీట్ ఫిల్మోరాని క్లోజ్ చేసేస్తున్నా. సో ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని కొట్టా. సో ఇక్కడ మనకి ఫైల్ వచ్చేసి ఓపెన్ ప్రాజెక్ట్ అని కొట్టినాం అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ వీడి ఇచ్చేసిండు ఓపెన్. సో మనం ఎక్కడైతే ఆపేసినామో సో మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో దట్ మనం అప్పటి వరకు చేసిన ఎడిటింగ్ కూడా ఏది కూడా వృధా కాదు. ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసి మధ్యలో బ్రేక్ తీసుకుందామన్నా లేదంటే ఆగుదాం అనుకున్నా ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఆ సేవ్ కొట్టేసి తీసుకోండి, అనవసరంగా రిస్క్ చేయకండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ ఫిల్మోరా ఇంటర్ఫేస్ అన్నమాట. సో మనం వచ్చే వీడియోలో మనం మన ఎడిట్ చేసిన మీడియా ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాం. సో ఇవన్నింటి గురించి మీకు ఇంకా డీప్గా కూడా వచ్చే వీడియోస్లో చెప్తా. సో కంప్లీట్ ఎట్లా ఎడిట్ చేయాలి, ఎడిటింగ్లో ఎట్లా మనం వాడుకోవాలి, వాటిని మనము ఏ విధంగా మన వీడియోలో ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది కూడా ఇంకైతే చెప్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ మనకి ఈ ఎన్సిఎస్ వాళ్ళు ఉంటారు చూడండి, సేమ్ టు సేమ్ ఆ కైండ్ ఆఫ్ యానిమేషన్ అన్నమాట ఇది. సో ఇది కూడా మనకి ఫ్రీగానే వచ్చేసింది, పెయిడ్ వర్షన్ కాబట్టి. సో ఒకవేళ మనం ఏదైనా మాట్లాడినా మనం సౌండ్స్ని బట్టి కూడా ఇది రెస్పాండ్ అవుతుంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే క్వాలిటీ అనేది చాలా తక్కువ వస్తుంది. అదే నేను ఫుల్ క్వాలిటీ పెట్టుకుంటే మనకి హై క్వాలిటీలో ఇక్కడ వీడియో స్ట్రీమింగ్ అయితే కనిపిస్తూ ఉంది మీకు. 1/4 అంటే కాస్త క్వాలిటీ తగ్గింది, 1/8 మళ్ళీ క్వాలిటీ కంప్లీట్గా తగ్గిపోయింది, హై క్వాలిటీ. సో ఇలా సో వచ్చే వీడియోలో మన ఎడిట్ చేసిన వీడియో ఫైల్ అవుతుందో దాన్ని ఇంపోర్ట్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాం. సో ప్రస్తుతానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.